గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి. ఐఎమ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం, మెన్సురేషన్. ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఈ రీసెంట్ ఎగ్జామ్స్ లో ఇన్ఫోసిస్ లో, టీసీఎస్ లో మెన్సురేషన్ అనే టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మెన్సురేషన్ అంటే ఏరియాస్, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా, ఈ రెండు టాపిక్స్ ని కంబైన్ చేసి మెన్సురేషన్ అంటారు. సో మెన్సురేషన్ అంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా, ఈ రెండింటి కలిపి మెన్సురేషన్ అంటారు. ఓకేనా? మెన్సురేషన్ అనే టాపిక్ టీసీఎస్ లో బాగా ఇంపార్టెంట్. మీరు ఎవరి టీసీఎస్ ఎగ్జామ్ చూసుకుంటే మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి ఈ టాపిక్ మీద. సో మెన్సురేషన్ మీన్స్ ఏరియాస్ అండ్ వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా. అసలు మెన్సురేషన్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇస్ డబుల్, వాట్ ద చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా. సపోజ్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ డబుల్, వాట్ ద చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా. అంటే ఆన్సర్ చేయాలంటే రేడియస్ కి ఏరియాకి మధ్య రిలేషన్ తెలిసి ఉండాలి. అందుకనే మెన్సురేషన్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ తెలవాలి. సో నేను ఈ వీడియోలో మెన్సురేషన్ లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మెన్సురేషన్ లో మీరు ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా రేడియస్ కి ఏరియాకి మధ్య రిలేషన్ మీకు తెలిసి ఉండాలి. తర్వాత వాల్యూమ్స్ కి వాటి మధ్య రిలేషన్ తెలిసి ఉండాలి. ఆ రిలేషన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఫస్ట్ వన్, ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ 2 పై ఆర్. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ పై ఆర్ స్క్వేర్, సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ 2 పై ఆర్. ఇది ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఇది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2 పై ఆర్. నెక్స్ట్ ఫార్ములాస్ వాల్యూమ్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేవన్నీ వాల్యూమ్స్. ఫస్ట్ది క్యూబాయిడ్. సో క్యూబాయిడ్ వాల్యూమ్ ఫార్ములా L ఇంటూ B ఇంటూ H. సో క్యూబాయిడ్ వాల్యూమ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. క్యూబ్ వాల్యూమ్ ఫార్ములా ఏ క్యూబ్. అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ సేమ్ అయితే అని క్యూబ్ అంటారు. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ క్యూబ్. సో క్యూబాయిడ్ వాల్యూమ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, క్యూబ్ ఏ క్యూబ్. నెక్స్ట్ సిలిండర్ వాల్యూమ్ 5r²H. సిలిండర్ వాల్యూమ్ 5r²H. కోన్ వాల్యూమ్ దానికి ఎక్స్ట్రా 1/3 యాడ్ చేయాలి. 1/3 πr²H. సో సిలిండర్ అయితే πr²H, కోన్ అయితే 1/3 πr²H. నెక్స్ట్ స్పియర్ వాల్యూమ్ 4/3 πr³. స్పియర్ వాల్యూమ్ 4/3 πr³. హెమీస్పియర్ మీరు గెస్ చేయొచ్చు, నేమే ఉంది అక్కడ. హెమీస్పియర్ అంటే హాఫ్, 2/3 πr³. ఓకేనా? సో స్పియర్ అయితే 4/3 πr³, హెమీస్పియర్ అయితే అందులో హాఫ్, 2/3 πr³. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ 4 πr². సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ 4 πr². నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్. డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ √3a. ఇది ఇంపార్టెంట్. డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ √3 ఇంటూ a. సో ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్. వన్స్ అగైన్, మెన్సురేషన్ అంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా. మెన్సురేషన్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే రిలేషన్ తెలిసి ఉండాలి. సో ఈ వీడియో మనకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేసినాం. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ πr², సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ 2 π r. నెక్స్ట్ వాల్యూమ్స్. ఇవన్నీ వాల్యూమ్స్ ఫార్ములాస్. ఫస్ట్ క్యూబాయిడ్ L ఇంటూ B ఇంటూ H. లెంత్, బ్రెడ్త్, హైట్ డిఫరెంట్. క్యూబ్ అయితే ఆ 3 సేమ్ ఉంటాయి. L ఇంటూ ఏ క్యూబ్. నెక్స్ట్ సిలిండర్ πr²H. కోన్ అయితే 1/3 ఎక్స్ట్రా ఉంటుంది, 1/3 πr²H. స్పియర్ అయితే 4/3 πr³. హెమీస్పియర్ అంటే అందులో హాఫ్ ఉంటుంది, 2/3 πr³. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ 4 πr². డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ √3. అయితే ఇన్ని వీడియోస్ మనం ఒకటి టాపిక్ డిస్కస్ చేసినాం. ఏంటంటే మరి యాక్చువల్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, మళ్ళీ ఫార్ములాస్ కంపల్సరీ అంటే ఇందులో కూడా మన లాజికల్ క్వశ్చన్స్ వస్తాయి. ఎలా అంటే
ఒక శాంపిల్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మీకు ఫార్ములాస్ తెలిసి ఉండాలి, కానీ ఇందులో కూడా మెన్సురేషన్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే చూద్దాం. ద లెంత్ ఆఫ్ an edge of a cube, the length of an edge of a cube, the length of an edge of a cube open at one face is square root of 3 meters. The length of an edge of a cube open at one face is square root of 3 meters. What the length of the largest pole? What is the length of the largest pole that it can accommodate? What is the length of the largest pole that it can accommodate? Once again, if the length of an edge of a cube open at one face is square root of 3 meters, what is the length of the largest pole that it can accommodate? అంటే ఒక క్యూబిక్ రూమ్ లో లార్జెస్ట్ పోల్ ఎక్కడ అకామిడేట్ చేయొచ్చు అంటే ఇక్కడ లాజిక్ అప్లై చేయండి. మీరు ఒక రూమ్ లో ఉన్నారు, ఆ రూమ్ లో మీరు ఎక్కడ లార్జెస్ట్ పోల్ అకామిడేట్ చేయొచ్చు? ఇలానా లేకపోతే ఇలానా? ఎలా అంటే ఇలా డయాగ్నల్. సో లాజిక్ ఏంటంటే డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ √3a. సో లాజిక్ అంటే ఈ క్వశ్చన్ చూడగానే మీకు ఏం థాట్ రావాలంటే ఒక క్యూబిక్ రూమ్ లో ఎక్కడ లార్జెస్ట్ పోల్ అకామిడేట్ చేయొచ్చు అంటే డయాగ్నల్ అనే థాట్ మీకు రావాలి, అదే లాజిక్. ఓకేనా? సో ఫార్ములా డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్, డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ ఫార్ములా √3a. సో ఏ వాల్యూ √3 ఇంటూ √3 3 ఆన్సర్. ఇది ఆన్సర్. సో మెన్సురేషన్ కూడా లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు, కానీ ఆ లాజికల్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయాలంటే మీకు ఫార్ములా తెలిసి ఉండాలి, అది మెన్సురేషన్. సో వన్స్ అగైన్ మెన్సురేషన్ అంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్ సర్ఫేస్ ఏరియా. మెన్సురేషన్ ఫార్ములాస్ తెలుసు మీకు ఆన్సర్ క్వశ్చన్స్ చేయాలంటే మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. అవి మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ 10 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ శాంపిల్ క్వశ్చన్ ఆన్సర్ 3 meters. ఇలా మనం ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో మీకు మా షార్ట్ కట్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.